దానికి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలికి వదిలేసి సిగ్గు లేకుండా మన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అధికారంలో రావడానికి ముందు పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూసుంటారు, ఏమేమి ఇస్తాము అని చెప్పి. సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈరోజు అధికారంలోకి వచ్చాక. దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపించలేదు. ఒక ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే 1500 ఇస్తాము, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒక్కరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసేశారు. అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, అది కూడా సూపర్ 6లో ఉన్నది తీసేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ 6లో. కానీ మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ మేనిఫెస్టో ఏదైతే యాడ్ ఇచ్చారో దాంట్లో అది కూడా లేదు 50 ఏళ్లకు పెన్షన్. అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6ని మార్చేసి కొత్త సూపర్ 6లని ఏవో ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు. దేనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారు? ఈరోజు ఆడవాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు చేసి చంపేస్తుంటే కూడా ఆ కుటుంబాలకి సమాధానం చెప్పకపోకుండా సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద వదిలేసి సంబరాలు చేసుకుంటున్నారా? దానికోసం ఈరోజు రైతులకి 20,000 ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని దేనికి మద్దతు ధర లేదు. మామిడికి లేదు, టమాటాకి లేదు, ఉల్లికి లేదు, పొగాకు లేదు, పసుపుకి లేదు, మిర్చికి లేదు, ఇవ్వకుండా ఇంకా యూరియా కోసం ఈరోజు రోజుల తరబడి రోడ్డు మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా మీరు సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? మీ ఫెయిల్యూర్కి సంబరాలు చేసుకుంటున్నారా? లేదా మీరు అవినీతిలో దోచుకొని మీరు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఎంతసేపు సంపద సృష్టిస్తా అన్నారు. ఏం సంపద సృష్టించారు? అప్పులు సృష్టించారు. 15 నెలల్లో దాదాపుగా 1,95,000 కోట్ల రూపాయలని ఈరోజు అప్పులు చేసి దేశంలోనే ఒక వరస్ట్ రికార్డ్ని సృష్టించుకొని ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ డబ్బులు ఏం చేశారు? వెల్ఫేర్ స్కీమ్లు ఉన్నాయా? లేదు. డెవలప్మెంట్ చేశారా? లేదు. మరి ఏమైంది ఆ డబ్బులంతా? సో ఈరోజు రాష్ట్రంలో కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడ ఇసుక దోచుకుందాం, ఎక్కడ మట్టి దోచుకుందాం, ఎక్కడ గంజాయిని అమ్మిద్దాం, ఎక్కడ ఇంకోటి చేసి డబ్బులు దోచుకుందాం, లేదా మెడికల్ కాలేజీలు అమ్మిచ్చేసి డబ్బులు తీసుకుందాం, లేదా రోడ్లని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం, లేదా టూరిజం ప్రాజెక్టులు తాకట్టు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకుందాం. ఇవే గోల తప్ప అనుభవం ఉంది అని చెప్పే చంద్రబాబు నాయుడుకి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం చేత కదా అని అడుగుతున్నా. మీ మీదే కదా ఆధారపడి ఉంది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ వైద్య శాఖ మంత్రిగా బీజేపీ వ్యక్తే కదా మంత్రిగా ఉన్నాడు. మరి 5,000 కోట్లు మీరు తీసుకొచ్చి పూర్తి చేయలేరా? పోనీ 8,000 కోట్లు అనుకోండి, పూర్తి చేయలేరా అంటున్నా. సంవత్సరానికి లెక్కేసుకున్నా కూడా ఈరోజు ఈ 5 ఏళ్లలో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు. ఎందుకంటే పేద విద్యార్థులకి మెడికల్ సీట్ వచ్చేదే కాకుండా 7 నియోజకవర్గాలకి ఈరోజు నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని ప్రైవేటు పరం చేసి ఈరోజు పేదవాడి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఏం చేసుకోవడానికని నేను అడుగుతున్నాను.